ఈరోజు టైం 3:30 అవుతుంది, నైట్ 3:30 అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇంత మిడ్ నైట్ నేనేం చేస్తున్నానని. మీరు అనుకోవచ్చు వీళ్ళు అబద్ధం అని చెప్తున్నారు. 1 minute ఆగండి, మా అక్క మాట్లాడుతుంది మీతోటి, నేను టైం చూపిస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. ఈరోజు ఏమైందంటే అలా మా అన్న బర్త్డే. నా అవుతారని ఒకసారి ఎట్లున్నా నేను మా అన్న బర్త్డే అని చెప్పేసి స్పెషల్గా మేము గిఫ్ట్ చేస్తాం. మా చెల్లెమ్మ మా తాత ఫోన్ పట్టుకొచ్చింది ప్రిపరేషన్. గాయ్స్ మీరు నమ్మరని నాకు తెలుసు, నేను మా తాత ఫోన్ పట్టుకొచ్చిన. చూడండి టైం 3:30 అవుతలేదు, ఇందులో తప్పు చూపిస్తుంది. టైం 3:14 అవుతుంది. మీకు ఇక్కడ కనపడుతుందో కనపడట్లేదు, 3 AM అని ఇక్కడ ఉంది, మీకు చూడొచ్చు. అది MA అని కనపడుతుంది. నిజంగా గాయస్, నిజంగా నైట్ ఇది. అందులో మేము టైం కూడా ఏం మార్చలేం. మా అన్నది రేపు బర్త్డే ఉంది, అంటే ఈరోజు ఉంది, అంటే నైట్ 3 కదా, సో బర్త్డే ఆల్రెడీ 1 o'clock కిందికి వచ్చాడన్న. అయితే కంగ్రాచులేషన్స్ అని, హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పేసాను. ఇప్పుడు అంతా ప్రిపరేషన్ చేసాం. మా అక్కనైతే లిస్ట్ రాసింది, మీకు చూపెడతాను 1 minute. ఇదే గాయస్ మా అక్క చేసిన లిస్ట్. ఒక 5 minutes ఆపుతాను. ఇప్పుడు మా చెల్లెకి చూపించింది దానికి ఇంకా డెకరేషన్ ఫినిష్ కాదు. రేపు మార్నింగ్ అయ్యేంతవరకు స్కెచెస్ అవి చేసేస్తాం. వేసేసినాక మా చెల్లె కష్టపడి పేపర్కి కలర్ వేసింది. గ్రేట్ అసలు. నేనేమో చిరగట్టిన మళ్ళీ వేసింది మా చెల్లి. మనం తెలిసాక అయితే పాకెట్ చేయమంటుంది మా చెల్లి. నేను పాకెట్ కాకుండా ఒక గిఫ్ట్ బాక్స్ వచ్చింది చూడు, అది చేద్దామంటే ఇంటలేదు. మీరు ఏ పని రాసి అది చేద్దాం. గాయస్ చిన్న గిఫ్ట్ బాక్స్ అంటే ఏదో ఒకటి పేపర్స్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ చిన్న బాక్స్ కావాలి కదా దానికి. చెప్పండి తనకు అది. గాయస్ మీరు అర్థం చేసుకోండి, ఈ 2 పేపర్స్ ఆ బాక్స్లో పట్టాలి. ఒక మాట, ఇంకా కొంచెం పెద్ద ప్రిపరేషన్ చేసుకో. ఒక గాయస్ ఇప్పుడైతే టైం చేస్తుంది. మార్నింగ్ వరకు అంత క్లీన్ చేసి పెట్టాలి, లేకపోతే మా తాత చేతిలో మా కొంత పొద్దున్న ఉరుగుతాడు. ఇంకా గల్లి ముంగట ఒకరు వచ్చి ఆపుతారు, లేపుతారు. మాకు అంతగా పెద్ద హెడేక్. సో ఇదంతా 5 వరకు కంప్లీట్ చేసేసి ఓవర్ పని అల్లది అని చెప్పేసి ఒక చిన్న యాక్టింగ్ చేస్తారు. పడుకున్నట్టు మెల్లగా లేచి వాకింగ్ చేసి వచ్చి ముంగట ఇవన్నీ గిఫ్ట్స్ పెట్టేసి సర్ప్రైజ్ చేస్తాం. ఏదైతే అది కానీ ఏమనంటే అనుకోని నాకు సంబంధం